హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఐడియాస్ విత్ విన్ను. ఈరోజు అయితే ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తున్నాను. మీకు ఆల్రెడీ తెలిసిందే, నేనైతే లాస్ట్ లైవ్లో అయితే నేను ఇది చేసి చూపించాను. ఫేషియల్ కిట్ అనమాట, స్టెప్ బై స్టెప్ ఫేషియల్ కిట్. ఈ స్టెప్ బై స్టెప్ ఫేషియల్తో చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఒకవేళ మీరు నమ్మకపోవచ్చు, ఇంత డిఫరెన్స్ ఉంటుందా బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని. మీకు ఒకవేళ డౌట్గా ఉంటే నా బిఫోర్ లైవ్ అయితే ఒకసారి చెక్ చేయొచ్చు. లైవ్లోనే నేను చూపించాను ఎంత డిఫరెన్స్ ఉంటుంది బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని. ఈ ఫేషియల్ కిట్ అయితే మనం ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఈ ఫేషియల్ కిట్కి కావాల్సింది ఓన్లీ 6 ఐటమ్స్ అయితే కావాలి, అన్నీ ఇంట్లో ఈజీగా చిక్కేట్వే. ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. స్టెప్ 1, క్లెన్జర్. మనకి క్లెన్జర్కి కావాల్సింది ఓన్లీ 2 ఐటమ్స్, మిల్క్ పౌడర్ అండ్ పపాయ ప్యూరీ. చూసారా, నేనైతే పపాయ యూస్ చేస్తున్నాను. మనం ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్న ఫేషియల్ పేరు అయితే స్టెప్ బై స్టెప్ పపాయ ఫేషియల్ కిట్ అన్నమాట. వీడియో అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా ఉంటుంది. నేనైతే క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను. చూసారా, స్టెప్ 1 నేను చెప్పాను కదా, క్లెన్జర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ మిల్క్ పౌడర్, 1 స్పూన్ పపాయ ప్యూరీ. అంతే, ఈ 2 ఇంగ్రీడియంట్స్ అయితే బాగా మిక్స్ చేసుకునేస్తే మన క్లెన్జర్ అయితే రెడీ అయిపోయింది. మిల్క్ పౌడర్ ప్లేస్లో మీరు కావాలనుకుంటే 2 స్పూన్స్ పచ్చిపాలు యూస్ చేయొచ్చు. 2 స్పూన్స్ పచ్చిపాలు, పపాయ ప్యూరీ. స్టెప్ 2, పపాయ స్క్రబ్బర్. పపాయ స్క్రబ్బర్ కూడా చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. మనకు కావాల్సింది జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్. 1 స్పూన్ షుగర్, 1 స్పూన్ రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి, 1 స్పూన్ పపాయ ప్యూరీ. చూసారా, ఇప్పుడైతే నేను రైస్ ఫ్లోర్లోకి 1 స్పూన్ షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. షుగర్ తర్వాత 1 స్పూన్ పపాయ ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలి. 1 or 1.5 స్పూన్ అయితే మీరు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, మన స్టెప్ 2 పపాయ స్క్రబ్బర్ కూడా చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. నేనైతే 4 స్టెప్స్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఎలా యూస్ చేసుకోవాలని కూడా చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇప్పుడైతే మనం చాలా సింపుల్గా 2 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసేసాం. స్టెప్ 1 పపాయ క్లెన్జర్, స్టెప్ 2 పపాయ స్క్రబ్బర్. స్టెప్ 3 పపాయ మసాజ్ జెల్. పపాయ మసాజ్ జెల్కి అయితే ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ కావాలి. 2 స్పూన్స్ అలోవెరా జెల్ అండ్ 1 స్పూన్ పపాయ ప్యూరీ. మీరు కావాల్సి ఉంటే ఈ అలోవెరా జెల్ ప్లేస్లో ఫ్రెష్ అలోవెరా కూడా యూస్ చేయొచ్చు. అంతే, మన స్టెప్ 3 కూడా కంప్లీట్ అయిపోయినట్లే. 2 స్పూన్స్ అలోవెరా జెల్లోకి 1.5 స్పూన్ పపాయ ప్యూరీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు చూసినట్లయితే చాలా సింపుల్గా ఈజీగా స్టెప్ 3 పపాయ మసాజ్ జెల్ కూడా కంప్లీట్ అయిపోయింది. మన 4 స్టెప్ ఫేషియల్ కిట్లో 3 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. పపాయ క్లెన్జర్, పపాయ స్క్రబ్బర్, పపాయ మసాజ్ జెల్. ఇప్పుడైతే స్టెప్ 4 పపాయ ఫేస్ ప్యాక్. మన పపాయ ఫేస్ ప్యాక్ అయితే జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. 1 స్పూన్ ముల్తానీ మట్టి అండ్ 1 స్పూన్ పపాయ ప్యూరీ. అంతే, ఈ 2 ఇంగ్రీడియంట్స్తో అయితే మన 4th స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది కూడా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు ఒకవేళ విటమిన్ ఈ క్యాప్సూల్ అవైలబుల్లో ఉంటే జస్ట్ 2 క్యాప్సూల్స్ తీసుకొని ఒక విటమిన్ క్యాప్సూల్ మసాజ్ జెల్లో, ఇంకొక విటమిన్ క్యాప్సూల్ ఫేస్ ప్యాక్లో యూస్ చేయండి. ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటుంది. నా దగ్గర అయితే ప్రెజెంట్ అయిపోయింది, అందుకే నేనైతే చూపించట్లేదు. చూసారా, చాలా ఈజీగా సింపుల్గా మనం ఇంట్లోనే స్టెప్ బై స్టెప్ ఫేషియల్ కిట్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఈ పపాయ ప్లేస్లో మీరు కావాల్సి ఉంటే ఏ ఫ్రూట్ అన్నా యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే టమోటా కూడా యూస్ చేసుకోవచ్చు, చాలా బెనిఫిట్స్ ఉంటుంది. బట్ నాకెందుకో పపాయ యూస్ చేస్తే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది, ట్యాన్ రిమూవ్ అవుతుంది, చాలా యూజెస్ ఉంది పపాయతో కూడా. అందుకే నాకైతే పపాయ అయితే చాలా ఇష్టం. క్లెన్జర్, స్క్రబ్బర్, మసాజ్ జెల్ అండ్ ఫేస్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎలా యూస్ చేయాలో చూసేద్దాం. నేనైతే అన్నీ చేయిపోయినే చేసి చూపిస్తున్నాను. స్టెప్ 1 క్లెన్జర్. క్లెన్జింగ్ అనేది స్కిన్కి చాలా ఇంపార్టెంట్, అందుకే ఫస్ట్ స్టెప్ అయితే మనం ఫేషియల్లో క్లెన్జింగే చేస్తాము. స్కిన్కి బాగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నట్లే సేమ్ ఇలాగే ఫేస్కి చేసుకోవాలి.
క్లెన్జింగ్ అయిపోయిన తర్వాత వెట్ టవల్తో ఫేస్ అయితే క్లీన్ చేసుకోవాలి. స్టెప్ 2 పపాయా స్క్రబ్బర్. నేనైతే అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయితే ఫేస్కి స్క్రబ్ చేసుకుంటాను. ఇప్పుడైతే పపాయా స్క్రబ్బర్ ఎలా యూస్ చేయాలో చూపిస్తాను. స్క్రబ్బింగ్ అయితే 6 to 8 minutes అయితే కంపల్సరీ చేయాలి. స్క్రబ్బింగ్ తర్వాత అయితే ఖచ్చితంగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మీరే కావాలంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ అయితే తీసుకొని అబ్జర్వ్ చేయొచ్చు. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇలాంటివన్నీ కూడా క్లియర్ అయిపోతుంది. స్క్రబ్బింగ్ చేసేటప్పుడు అయితే స్లో మోషన్లో, సర్క్యులర్ మోషన్లో చేయాలి. అలాగే నోస్ కార్నర్స్లో, తర్వాత చిన్ దగ్గర ఇక్కడంతా చేయడం అయితే అస్సలు మర్చిపోకూడదు. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అయితే ఎక్కువ ఉంటుంది నోస్ కార్నర్స్లో కానీ చిన్ దగ్గర. ఇప్పుడైతే వెట్ క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో, నా హ్యాండ్ అయితే క్లీన్గా ఫ్రెష్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే స్టెప్ 3 పపాయా మసాజ్ జెల్. నేనైతే లాస్ట్ లైవ్లో అయితే చెప్పాను మసాజ్ ఎలా చేసుకోవాలి అని. మనం ఫేస్కి ఎప్పుడు మసాజ్ చేసుకున్నా కొన్ని సింపుల్ స్టెప్స్ అలాగే టెక్నిక్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. సర్క్యులర్ మోషన్లో చేయాలి, అలాగే అప్వర్డ్ డైరెక్షన్లో మాత్రమే మసాజ్ చేసుకోవాలి. స్క్రబ్బింగ్ అలాగే ఫేస్ ప్యాక్ అయితే మనం ఐస్కి అయితే యూస్ చేయము, కానీ మసాజ్ జెల్ మాత్రం ఐస్కి కూడా చాలా ఇంపార్టెంట్. ఐస్కి కూడా మనం మసాజ్ చేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్ అయితే క్లీన్ చేసుకున్నాను. నేను ఒకటైతే చెప్తాను, ఈ ఫేషియల్స్ వల్ల కానీ స్క్రబ్బింగ్ వల్ల కానీ మన స్కిన్ టోన్ అయితే మారిపోదు. మన స్కిన్ టోన్ మనకే ఉంటుంది. కాకపోతే మన స్కిన్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, ట్యాన్ రిమూవ్ అవుతుంది, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కూడా క్లియర్ అయిపోతుంది. మసాజ్ చేయడం వల్ల అయితే మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి పింపుల్స్ రావడం కూడా తగ్గుతుంది. స్టెప్ 4 పపాయా ఫేస్ ప్యాక్. ఫేస్ ప్యాక్ అయితే స్కిన్కి చాలా థిన్ లేయర్గా వేసుకోవాలి. ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత అయితే జస్ట్ 10 to 15 minutes ఉంటే చాలు. మనం చాలా థిన్ లేయర్ వేసుకుంటాం కాబట్టి 10 minutesలో డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత వామ్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవచ్చు. ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు అయితే మాట్లాడకుండా ఉండడానికి కొంచెం ట్రై చేయండి. అంతే, మన స్టెప్ బై స్టెప్ ఫేషియల్ అయితే 4 steps ఉన్నాయి. 4 steps కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. మీరే అబ్జర్వ్ చేయండి నా హ్యాండ్ ఎంత డిఫరెన్స్ ఉందో, ఎంత ఫ్రెష్గా కనిపిస్తుందో. మిడిల్ పార్ట్ మాత్రమే ఒక కలర్ ఉంది, ఫింగర్స్ తర్వాత హ్యాండ్ అయితే ఒక కలర్ ఉంది. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.